V1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7 V1 వార్తలకి స్వాగతం. నేను ప్రియా. సాలూరా శివారులో TGMDC ప్రత్యేక చెక్ పోస్ట్ ప్రారంభం. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు శీర్షికలు. ప్రభుత్వ ఆదాయం పెంపే లక్ష్యంగా ఏర్పాటు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే లక్ష్యంతో సాలూరా శివారులో తెలంగాణ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక చెక్ పోస్ట్ను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనింగ్ శాఖ MD భవేష్ మిశ్రా, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరై చెక్ పోస్టుతో పాటు ధర్మకాటను ప్రారంభించారు. ఈ సందర్భంగా TGMDC MD భవేష్ మిశ్రా మాట్లాడుతూ మంజీరా పరివాహక ప్రాంతం నుండి అక్రమంగా ఇసుక తరలింపులు జరుగుతున్నాయని, వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సాలూరా శివారులో ప్రత్యేక చెక్ పోస్ట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక రవాణా జరగడం వల్ల రోడ్లు ధ్వంసం కాకుండా ఉండడంతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉన్నాయని, 16 టైర్ల వాహనాల్లో 48 టన్నులు, 12 టైర్ల వాహనాల్లో 32 టన్నుల ఇసుక మాత్రమే తరలించేందుకు అనుమతి ఉంటుంది అని స్పష్టం చేశారు. ఇసుక తరలిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఇసుక రవాణా జరగడానికి అందరూ సహకరించాలి అని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సాలూరా మండల తహసీల్దార్ అనూష, RI ఆనంద్తో పాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఈ సాలూరా చెక్ పోస్ట్ దగ్గర మైనింగ్ డిపార్ట్మెంట్ మరియు TGMDC అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కార్పొరేషన్తో ఒక చెక్ పోస్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఏమో మహారాష్ట్ర కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మటుకు ఇలీగల్గా కూడా గతంలో శాండ్ మనకి వచ్చేది. దానివల్ల ప్రభుత్వంకి రెవెన్యూ నష్టం కూడా జరిగేది. ఇప్పుడు ఏం చేశామంటే అన్ని ప్లేసెస్లో, అంటే నిజామాబాద్లో ఇక్కడ, అదేవిధంగా మహారాష్ట్ర దగ్గర భూపాల్పల్లి జిల్లాలో, అదే మాదిరి ఛత్తీస్గఢ్తో మనకి ఉన్న చెక్ పోస్ట్ ములుగు జిల్లాలో అట్లాంటి వెబ్రిజ్తో సహా చెక్ పోస్ట్ ఒకటి పెడుతున్నాము. సో దీంట్లో ఏముంది అంటే మహారాష్ట్రలో ఎవరైనా ఇసుక ఇక్కడికి తీసుకువచ్చి సరఫరా చేయాలనుకుంటే ఒక సిస్టమేటిక్ వేతో ఇప్పుడు జరుగుతుంది. అంటే ఏదో ఒక ఆర్డర్ లేకుండా, లేకపోతే ఇల్లీగల్గా ఓవర్లోడ్గా హై స్పీడ్తో వెహికల్ పోతూ ఉంటే అది సమస్య. కానీ ఆ సమస్య నుంచి బయటికి రావాలంటే ఈ వెబ్రిడ్జ్ ఇక్కడ పెట్టాము. వెబ్రిడ్జ్ దగ్గర CCTV కూడా ఉన్నది. సో వీళ్ళు ఎవరైతే ఇప్పుడు శాండ్ తీసుకువస్తారో అటు సైడ్ నుంచి, సో దానికి గవర్నమెంట్కి ఇప్పుడు ఆదాయం కూడా వస్తుంది. ప్లస్ ఎక్కడైతే చుట్టుపక్కల ఏరియాలో శాండ్ కావాలో, లెట్స్ నిజామాబాద్లోనే శాండ్ కావాలంటే ఇది నియరెస్ట్ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీకు తక్కువ రేటు కూడా వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నిజామాబాద్లో మీకు కొత్తగూడెం నుంచి శాండ్ కావాలంటే కొత్తగూడెం ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? ఒక 250-300 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి శాండ్ రావాలంటే కనీసం ఒక 2,000 రూపాయలు ఇవ్వాలి. 2,000 కంటే ఎక్కువ కూడా ఇవ్వాలి, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇది ఏమో నియర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ నుంచి నాందేడ్ ఎంత దూరం ఉంటుంది? ఒక 70 కిలోమీటర్ పక్కనే ఉంది కాబట్టి ఇక్కడ రేట్ కూడా తక్కువ ఉంటుంది. మా తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్రంతో మీరు పోల్చుకుంటే ఇక్కడ బుక్ చేయడానికి వ్యవస్థ ఆన్లైన్ మొత్తం ఉన్నది. ఎవరికైనా ఒక 4 మెట్రిక్ టన్ కానీ ఒక 35 మెట్రిక్ టన్ శాండ్ కావాలంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాల్సిన వస్తుంది. దాంట్లో 430 రూపీస్ వరకు మేము తీసుకుంటాము, అంటే అది గవర్నమెంట్కి వచ్చే ఆదాయం. మిగతా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆ వ్యక్తికి పడుతుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు పెట్టడం జరిగింది. సో ఈ రోజు నుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి ఏ లారీ వచ్చినా అది ప్రాపర్గా వేబ్రిడ్జ్లో వే అయి వస్తుంది. అంటే ఎవరైనా చెక్ కూడా చేసుకోవచ్చు. వేబ్రిడ్జ్ దాటిన తర్వాత 1 మెట్రిక్ టన్కి ఆర్ ఈవెన్ ½ మెట్రిక్ టన్కి ఎక్కడ కూడా ఓవర్లోడింగ్ కూడా కాదు. ఎందుకంటే ఓవర్లోడింగ్ బండితోనే మ్యాక్సిమం మనకి ప్రమాదం అని జరుగుతాయి, యాక్సిడెంట్స్ అని జరుగుతాయి. సో ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ ఈ చెక్ పోస్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంతకుముందు నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు కూడా చెక్ పోస్ట్ మేము పెట్టుకోలేకపోయాము, బట్ ఈ సంవత్సరంలో సక్సెస్ అవుతున్నాము. థ్యాంక్ యూ. ఏ వెహికల్కి ఎంత తీసుకోవాలి లోడ్? ఏ వెహికల్కి లోడ్ అంటే దీంట్లో 2-3 రకాలుగా బండిలు ఉంటాయి. సో జనరల్గా మా TGMDC దాంట్లో 16 అంటే 16 టైర్ వెహికల్ మనం అంటాము. 16 టైర్ ఉంటే దానికి 2 రకాలుగా బరువులు ఉంటుంది. ఒకటేమో ఖాళీ వెహికల్ది బరువుని టైర్ వెయిట్ అంటాము. అది జనరల్గా 13 to 14 మెట్రిక్ టన్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నామ్ ప్రకారంగా 47,500 మెట్రిక్ టన్కి మించకుండా ఉండాలి, కేజీకి మించకుండా ఉండాలి. సో ఒక 16 టైర్ వెహికల్ ఉంటే దాదాపు దాంట్లో 48 to 49 మెట్రిక్ టన్ దానికి బరువు ఉంటుంది. అది దాటుతుంది అంటే అది వాల్యుయేషన్. అదేవిధంగా 32 మెట్రిక్ టన్, 26 మెట్రిక్ టన్ అంటే 3 కేటగిరీస్ మన దగ్గర వెహికల్ ఉంటాయి.
సో నాకు తెలిసి ఇప్పుడు వేబ్రిడ్జ్ దగ్గర ఉన్న వెహికల్కి ఎంత ఉంది 12 టైర్ ఉంటే 26 ఉంటుంది. అంటే ఖాళీ వెహికల్ది ఏదో ఒక కొంత వెయిట్ ప్లస్ మేము దీంట్లో యాడ్ చేస్తే ఒక 32, 35, 36 వరకు వస్తుంది. సార్ మన భూగామాల్లో వచ్చి తవ్వద్దని చెప్పేసి మనం ఎట్లా చర్యలు తీసుకుంటామా? మన లిమిట్స్ లాగా వచ్చి అంటే వీళ్ళు మన లిమిట్స్కి వచ్చి తవ్వలేరు కదా. ఇక్కడ మంజీరాలో తవ్వుతుండ్రు కాబట్టి నైట్ టైంలో మన సైడ్ నుంచి వచ్చి తీసుకుని అక్కడ గతంలో కూడా జరిగింది అట్లా. గతంలో జరిగింది కాబట్టి గతంలో జరిగిన ఇన్సిడెంట్ నుంచి మేము కొంత నేర్చుకొని ఈ సంవత్సరం 2026లో అట్లాంటి జరగకూడదు అనేది సిస్టమ్ ఇప్పుడు పెట్టాము. అంటే రెవెన్యూ నుంచి ఎవరైనా ఉంటారు అక్కడ చూస్తారా మన భూగంలో తవ్వుతుంటారా లేదా అని చెప్పేసి? అవును ఇక్కడ మా ఏడీ మైన్స్ కూడా ఇక్కడే ఉన్నారు. సంజయ్ సార్ హద్దులు అనేది గుర్తించలేదు కదా సార్. ఇప్పుడు ఏముంది అంటే మన ఏరియాకి వచ్చి వాళ్ళు తవ్వలేరు. మాకు ఐడియా ఉంటుంది. ఏముంది అంటే మేము జియో కోఆర్డినేట్స్ కూడా ఉంటాయి, సెటిలైట్లు కూడా మేము చూస్తూ ఉంటాము. ఎవరైనా మా ఏరియాకి వచ్చి తవ్వితే మాత్రం ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఉంటుంది. మేము ఆల్రెడీ బౌండరీస్ మొన్న కూడా సీఎం కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఆనరబుల్ సీఎం సార్ ఏమన్నారంటే ఎక్కడ కూడా జిల్లాలో ఏదో ఒక ఇల్లీగల్ జరిగితే మాత్రం అది ఖచ్చితంగా ఆఫీసర్స్ మీద యాక్షన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం రాష్ట్రంలోనే ఒక 1-2 monthsలో ఏ శాండ్ బుకింగ్ అయినా దేనికి అయినా అది ఆన్లైన్ రిసిప్ట్లోనే ఉంటుంది. సో ఇప్పటికీ నిజామాబాద్లో ఒక పైలట్ మోడ్లో అది స్టార్ట్ చేసాము. మిగతా జిల్లాల్లో కూడా అది 100% ఇంప్లిమెంట్లో తీసుకువస్తాం. ట్రాక్టర్స్కి మహారాష్ట్ర నుంచి అవకాశం ఉండదు, మేము ఎలా చేయం మహారాష్ట్ర నుంచి. ఇది అన్లిమిటెడ్. మీరు ఒకవేళ టీఎస్ఎండిసికి పర్మిషన్ ఇస్తే ఇల్లీగల్ అనేది నడవదు సార్. ఎందుకంటే 50 వెహికల్కి ఇస్తే మిగతా హైదరాబాద్ నుంచి ఒక వెహికల్ వస్తాడు ఇక్కడ విలేజ్ అదే ప్రధాన ఉద్దేశం కూడా ఉంది. అంటే ఏమైనా శాండ్ది ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ జరగాలంటే అది విత్ ఆఫీషియల్ మీరు చెప్పినట్టు ఎలక్ట్రానిక్ రిసిప్ట్తోనే జరగాలి. అదర్వైజ్ ఏ వ్యక్తి ఏం తీసుకువస్తారనేది దాని మీద ఎవరికి కూడా నియంత్రణ అనేది ఉండదు. అండ్ మీరు చెప్పినట్టు ఓవర్లోడెడ్ వెహికల్స్ ద్వారానే చాలా మటుకు మనకి రోడ్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. ప్లస్ ఎక్కడైనా 2-wheeler కానీ 4-wheeler పోతా ఉంటే అది కొట్టి ప్రమాదం జరిగే కూడా ఛాన్స్ ఉంటుంది.